పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా ఆయన పాపం ఏ నిమిషంలో ఏం మాట్లాడతారో తెలియదు సార్. సనాతన ధర్మం అన్నాడు. మరి సనాతన ధర్మం లడ్డు మీద పోయినప్పుడు మొన్న 6 చనిపోయారు తిరుపతిలో. ఎవరిని అరెస్ట్ చేశారండి? వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయలేదుగా. అంటే ఆ కుట్రలో వైసీపీ బాగుందని చెప్పి టీడీపీ చెప్పారు, అది కూటమి ప్రభుత్వం చెప్తారండి. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ చెప్తున్నారు. అవుని ఈ కుట్రకు సంబంధించి వైసీపీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆనవ రామనారాయణ రెడ్డి గారి మాట నేను ఏకీపిస్తున్నా సార్. వైసీపీ వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక అధికారం మీది, హోంమంత్రి మీ మనిషి, పోలీసులు మీ వాళ్ళు, సీసీ ఫుటేజ్ ప్రకారం మీకున్న ఆధారం ప్రకారం వైసీపీ అయితే ఎవరైతే ఏ పార్టీ వాడైతే అరెస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు నెయ్యిలో మనం కల్తీ నెయ్యి అన్నారు. ఏమైందండి? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా కల్తీ నెయ్యిలో. మరి అదే హైదరాబాదులో మరి రేవంత్ రెడ్డి గారు సినిమాలు బయట ఒక మనిషి చనిపోతే అది పవన్ మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారండి? అది అట్లా మరి అక్కడ అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ముందు రాజమండ్రి కాడ, తర్వాత గుంటూరులో చీరలు పంచే కాడ అరెస్ట్ చేయాలి, నెల్లూరులో కుప్పంలో వాళ్ళ బావమరి చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి ఇవన్నిటికీ కారణం ఆయనే కదండి. మరి ఇవన్నీ చేయకుండా ఏమీ లేకుండా సరే అవన్నీ వదిలిన పాత గతం సార్. లేటెస్ట్గా తిరుపతిలో 6-7 చనిపోయారు. దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు? దానికి సంబంధించి అధికారిని సస్పెండ్ చేసి చెప్తున్నారు. ఎవరికండి సస్పెండ్ చేస్తే ఎవరికి మేతండి? మరి అక్కడ మీరు అది కూడా మరి అక్కడ కూడా హైదరాబాద్లో కూడా మరి అల్లు అర్జున్ దగ్గర పోలీసు వాళ్ళు సస్పెండ్ చేయాలిగా, చేయలేదుగా. మరి అక్కడేమో కితాబులు, ఇక్కడేమో సస్పెండ్లు. ఈ సస్పెండ్ అయిన ఎందుకంటారు? ప్రజల కళ్ళు నీళ్ళు చూడడానికి తప్ప దాని మీద ఏమి లేదు. చైర్మన్కి ఎందుకు చేయలేదండి? మీకు గుర్తుందో లేదో. అంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చెప్పాడు. ఎవరు అన్నారు దాన్ని? ఆయన మాట ఎవరు చైర్మన్ వాళ్ళ చెప్పిండా? చెప్పలేదుగా. ఆయన చెప్తే మేము చెప్పడం ఏంటండవు టీడీ చైర్మన్. ఇప్పుడు ఒకప్పుడు తిరుమల మరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక మనిషి చనిపోయాడు. చనిపోతే అప్పుడు బోర్డు చైర్మన్ గారిని రాజీనామా చెప్పింది రాజశేఖర గారు అమ్మటే. నారాయణ రెడ్డి ఎవరో చైర్మన్ అప్పుడు ఆయన రాజీనామా. ఇప్పుడు మీరు ఎందుకు చైర్మన్ రాజీనామా చెప్పారు? బోర్డుని ఎందుకు రద్దు చేయరు? కొత్త బోర్డుని ఎందుకు వేయరు? వేయాలి కదా సార్. తప్పు జరిగిందిగా. అసలు న్యాయంగా అయితే చైర్మన్ అరెస్ట్ చేయాలి, చేయలేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారు నారాయణ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన కాదంటలేదు. ఆయన ఆ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇదిగో మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం మీరు చేయండి అని చెప్పారనుకోండి సార్, సంతోషిద్దాం. తప్పు చేస్తే వైసీపీయా, కమ్యూనిస్టా, కాంగ్రెసా లేదా బీజేపీ అని కాదు సార్. తప్పు చేసినట్టు శిక్షించండి. అదేవిధంగా సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అసలు ముందు ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను. ఆయన కుటుంబంలోనే లేదు సార్ సనాతన ధర్మం. ఆయన కుటుంబంలో హెలీనా గారు అంటే లేడీస్ జోలు మనం వెళ్ళకూడదు, మనకు వద్దులేండి. ఆయన కుటుంబంలోనే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కుటుంబంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సర్వమతం ఉంది. మరి ఇది లేదుగా. ఇప్పుడు ఆ నెయ్యి అనే దాని మీద ఎందుకు పాటు చేశారు చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని బయటపెట్టి హిందూ ఓటర్లని అందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేక చేద్దామనే ఉద్దేశంతో చేశాడు. అంటే భగవంతుడి మీద అలాంటి రాజకీయాలు చేయొచ్చు అంటారు. చేస్తున్నారు. మరి జరిగేది అదే కదా సార్. పవిత్రమైన లడ్డు అని మనం తిన్నాం సార్. నిజంగా తప్పు జరుగుంటే మీరు పూర్తిగా ఎంక్వైరీ చేశాక మీరు బయట పెడతారు. ఇంతవరకు ఎంక్వైరీ లేదు, దాని మీద జ్యుడిషియల్ లేదు, ఏమీ లేదు. ఇంతవరకు ఏం లేదు. కానీ ఏమైంది? ఎక్కడ నెయ్యి కల్తీ పట్టుకున్నారు? కమిటీ చేశారు, దాని మీద సిఐడి కూడా విచారణ. ఏముంది సార్? లడ్డు మీద తిన్నాం, కడుపులో పోయింది. ఇప్పుడు కక్కాలంటే కక్కలు. ఎందుకు హిందువుల్ని మనోభావాలు దెబ్బతీశారు? నా ఉద్దేశం ఏంటంటే ఆ మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీయటనే మళ్ళీ తిరుపతి గొడవ జరిగిందని నా ఉద్దేశం. 6 తొక్కిసలాడు దైవికంగా. ఈయన కూడా ఎందుకు ఈయన కూడా నీ టైంలో ఇది అయింది ఏం చేస్తామని అడగటానికి పనికొద్దని జరిగింది. అడిగితే వైసీపీ వాళ్ళనే అరెస్ట్ చేయండి. రామనారాయణ రెడ్డి గారికి దయచేసి చెబుతున్నా, వైసీపీ వాళ్ళని మీ ఫుటేజ్ ప్రకారం ఆధారాలు ఉన్నాయి కదా, అరెస్ట్ చేయండి.
ఇప్పుడు అదే అమరావతిలో మళ్ళీ నవనిర్మాణం తయారు చేస్తామని చెప్పి ఏమి చేయదు సార్, ఏమి 5 ఏళ్లలో ఒక రూపం తీసుకొస్తే కొత్త నగరాన్ని సృష్టిస్తామని చెప్తున్నారు. ఏమీ జరగదు గురుగారు. అంటే 5 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది అంటారా? అమరావతి పూర్తవడం అనేది జరిగేది కాదు. ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది అంటే లోగడ ఆయన కట్టిపోయిన బిల్డింగ్లు ఉన్నాయిగా వాటన్నిటి ప్లాస్టింగ్ చేసి సున్నం కొట్టి ఆ ఉద్యోగస్తులకు ఆ ఫ్లాట్లు ఇవ్వడం వరకు జరిగింది ఈ 5 సంవత్సరాలు. అంతే. అమరావతి ఏమీ జరగదు, ఏమీ ఉండదండి. నేను చెబుతున్నాను ఉండండి సార్, నేను అంత మేధావిని కాకపోయినా నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్తున్నా. అంతకంటే అక్కడ జరిగేది ఏమి లేదు. అంతకంటే ఏదో ఇంకా మధ్యలో బాగుపడడానికి మన ఏదో 30,000 కోట్లకో ఏదో పిలిచారుగా, ఎంత జరిగిందో చూద్దాం. అక్కడ ఉండేది ఎవరంటే అమృత కాలేజీ, ఆ బీఆర్ఎస్ కాలేజీ, ఇంకో బిట్ కాలేజీ, ఈ కాలేజీలో ఉంటాయి తప్ప ఏం ఉండవండి. రాజధాని ఏం అభివృద్ధి కాదు. రాజధాని ఏం అభివృద్ధి వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. సరే అండి, రాష్ట్రంలో జరిగినటువంటి గత 5 ఏళ్ల పాలనలో ఏ శాఖలో చూసినా అవినీతి వెళతాండం చేస్తుంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. నిజంగా గత గవర్నమెంట్లో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందంటారా? ఎక్కడ చూసినా అవినీతి గంపే కనబడుతుంది సార్. మనం ఒక కుటుంబంలో ఒకే రోజున అన్ని సౌకర్యాలు చేయాలంటే అన్నీ ఉప్పు, చెత్తబండు, రకరకాల వస్తువులు కావాలి, అన్నీ సరిపోని తేవాలంటే తేలేము. అది ప్రభుత్వం కూడా అన్నీ ఒకేసారి చేయలేదు. ఒకవేళ అవినీతి జరిగింది అనుకోండి, ఇప్పుడు నేనున్నా నా కొడుకుండు, అరే సరుకులు తీసుకురాలని 100 రూపాయలు ఇస్తా, 90 రూపాయలు సరుకులు తెస్తారో 10 రూపాయలు ఇంట్లో పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటాడు. అది అవినీతి అంటే ఎట్టా? అది అవినీతి కాదు. ఎక్స్పీరియన్స్ తీసుకోవడం వేరు, అది వాడుకోవడం వేరు కదా. వాడుకోవడం కూడా కరెక్ట్, అది కూడా కాదు జరిగేది. అక్కడ మిస్లీనియన్స్ కింద జరిగి ఉంటాయి కొన్ని. అవి అవినీతి అన్నాను, రైట్. అవినీతి వాళ్ళ దగ్గర ఉద్యోగస్తులే చేసింది, ఉద్యోగస్తులే కదా సార్. రాజకీయ నాయకుల ప్రమేయం లేదంటారా? రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే రాజకీయ నాయకులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడుగా. ఇప్పుడు ఉద్యోగస్తులు అడ్డం పెట్టుకునే నేను చేసేది. రాజకీయ నాయకుడు ఎవరు చేసినా నేను మీ ఉద్యోగస్తుల ద్వారా ఇప్పుడు ఎస్పీ ఉన్నాడు సార్, అరెస్ట్ చేయాలి. ఎవరు అరెస్ట్ చేయాలి? ఎస్పీ అరెస్ట్ చేయాలి. చేయించేది నేనే, కానీ ఆ పాప పుణ్యం ఆయనకు కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్యన కర్నూలు డీజీపీ గారు చేశాడు, ఏది సోషల్ మీడియాలో నేను మా తిరువురు సోషల్ మీడియా కుర్రోళ్ళు నడిచేసి వెళ్ళానండి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద అది తప్పది. ఏమంటే మన వ్యక్తిగతంగా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ జోలు మనకి ఎందుకండి, ఆయన వ్యక్తిగతం జోలు మనకు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ పట్టుకోదగి దాని మీద ఎవరు పెట్టాడు. అది తప్పది, ఎవడు పెట్టినా తప్పే. తప్పు 100% అండి, తప్పది. సరే ఆడు తప్పు చేసిండు, తప్పు చేసిన నువ్వు పట్టుకోకుండా నిన్ను అందరినీ రాండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే అదే తరము అండి. నేను సిఏ గారితో గంట వాదిచ్చా. ఆయన ఏమంటాడంటే ఈ కిక్క్యాట్ కానీ ఈ యూట్యూబ్ కానీ ఇవన్నీ చేయాలంటే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి తెచ్చుకోండి, మీ సొమ్మేం బెటర్ కదా, లైట్లు వెళ్ళాలి, గవర్నమెంటే పంపిస్తాగా మిమ్మల్ని. అవి తెచ్చుకున్నాక అరెస్ట్ చేయమన్నా కొద్దిగా అప్పుడు అరెస్ట్ లాగినాయండి. అంటే అధికారం ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు కనీసం మీతో ఏం మాట్లాడారు? బాగున్నావా? రాజకీయాల జోలు అయితే పోలేదు. నేను పదవి ఆయన అడగలేదు, ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు, నేను అడగలేదు నాకు కావాలి. అంటే ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది. రాజకీయంగా గోల్ రావాలి, ఒక స్థాయిలో రావాలి, ఒక పదవిలో ఉండాలని. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నేను అనుకునే సార్, నేను పదవి వాళ్ళు ఏదన్నా ఇచ్చినా పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటా సార్. ఓకే, వాళ్ళు ఏదో ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అదేదని నాకు అక్కర్లా. నా కారు నాకు ఉంది, నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు ఉంటారు బాగానే ఉన్నారు, ఆయన పెట్రోల్ నింపడానికి తీసుకొచ్చి పెడతారు. నాకు ఈ సంపాదన లేదు, ఏం లేవు సార్. నేను ఒకట ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో 25 ఓట్లు అండి నాకు కాంగ్రెస్ పార్టీ, మొత్తం కమ్యూనిస్టులే. వాళ్ళని ఎదుర్కొని వచ్చానంటే నేను 82 నుంచి 90 వరకు బాగా ఇది చేశాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయనకంటే ఆయన మామూలు క్లాస్ 5 కాంట్రాక్టర్, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్. ఆ రోజుల్లో ఆయన నా ట్రాక్టర్లో వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి. ఆయన దేవుడు అట్టు ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వర ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఆయన అదృష్టం అది. మనకి అది రాలేదని కోరుకోవడం తప్పు కదా. మన వరకు మనం ఉన్నావా లేదా?